విజయవాడలో అండి ఒక మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఒక హౌస్ అయితే సేల్కి వచ్చిందండి. బ్యాంక్ ఆప్షన్లో ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే మనకి విజయవాడలోని తాడిగడప అండి. తాడిగడపలో మనకి లిమ్రా కాలనీ అయితే వస్తుందన్నమాట హౌస్. మీరు హౌస్ అయితే చూడొచ్చు. చుట్టూ కూడా మనకి హౌసెస్ ఉన్నాయండి. మంచి రెసిడెన్షియల్ ఏరియా. సో అన్నిటికి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి లిమ్రా కాలనీ అయితే వస్తుందండి. మీరు హౌస్ అయితే చూడొచ్చు. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే సేల్కి వచ్చిందన్నమాట హౌస్. ఈ హౌస్ మొత్తం వచ్చేసి మనకి 120 గజాలు అయితే బిల్డ్ చేశారండి. మనకి అంటివేషర్ వచ్చేసి 60 గజాలు అయితే వేస్తారు. హౌస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది. లోపల మనకి 2 BHK అయితే ఉంటుందండి. 2 బెడ్రూమ్ హౌస్ ఇది. సో మనకి ఇది ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే కనుక 1080 ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి. ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్తో సేల్కి రావడం జరిగింది. ఈ హౌస్ కట్టి కూడా మనకి జస్ట్ ఒక 3 years ఓల్డ్ బిల్డింగ్ అండి. జస్ట్ 3 years అవుతుందండి బిల్డింగ్ కట్టి. ఇక ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి బ్యాంక్ ఆప్షన్లో December 23 అండి. మనకి 24వ తారీఖున అయితే ఆప్షన్ జరుగుతుంది. December 23 లాస్ట్ డేటు. ఇక ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే 36,36,000 అండి స్టార్టింగ్ ప్రైస్. మనకి ఆప్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కదండి. 36,36,000 అండి. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ అనేది. సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ చొప్పున పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా ఐడీస్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.